ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. చిలక ఈ మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. మేషరాశి వాళ్ళ జ్యోతిష్, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. వావ్. మేషరాశి వాళ్ళకి జగన్మాత కంచి కామాక్షి. కంచి కామాక్షి అంటండి 18 శక్తిపీఠం లోపల సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి. 3వ శక్తిపీఠం శుంకులాదేవి. 4వ శక్తిపీఠం చాముండేశ్వరి, జోగులంబ, బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, మాధవేశ్వరి, మంగళాగౌరి, వైష్ణోదేవి, విశాలాక్షి, లాస్ట్ బాసర సరస్వతి. చూశారండి. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 18 శక్తిపీఠం లోపల కంచి కామాక్షి అంటే సెకండ్ శక్తిపీఠం. ఎవరైనా కానీ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా జగన్మాత అమ్మవారు కంచి కామాక్షి దగ్గర పోయి దర్శనం చేసుకునే రండి. ఈ మేషరాశి వాళ్ళు చాలా మంచిగా ఉంటుంది. మనసు బాధ ఉన్న, ఇంటి లోపల ఏదైనా కానీ సరిగా కుదరటుగా పోవడం, ఇంటి లోపల ఆరోగ్యమే కానీ, డబ్బు నాశనమే కానీ, లోకులు చూడకుండా ఊరవకుండా ఉండేటోళ్ళైనా కానీ, ఎటుపోయినా మాట నడవకున్నా కానీ, ఇంటి లోపల మనసు ప్రశాంతం లేకున్నా కానీ, 100కి 100 రూపాయలు ఎన్నో కారణాలకి జగన్మాత అమ్మవారు కంచి కామాక్షి దగ్గరపై దర్శనం చేసుకుని రండి. చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్లకు స్నేహము, దోస్తి ఎక్కువ పనికి రాదు. ఎవరి మధ్యన మధ్యవర్తి, షూరిటీ, జమానతు కావద్దు. అలా అయితే గంగలు మునిగినట్టే మునుగుతారు. ఈ రాశి వాళ్లకు కొంచెం తొందర ఎక్కువ. ఏదన్నా కంటికి కనిపించిందో అనుకోండి, కొనాలనుకున్నది ఏదైనా కానీ దన్మని మనసు లోపలికి వెళ్ళి తొందరగా కొందమన్నట్టు అనిపిస్తుంది. బండి అయినా కానీ, వాహనమైనా కానీ, బంగారమైనా కానీ, బట్టలైనా కానీ, వేరైనా కానీ, 1,90,000 ఏదైనా కానీ కంటికి మంచి వస్తువు కనిపించిందంటే ఈ మేషరాశి వాళ్ళకు కొందమన్నట్టు అనిపిస్తుంది. కొందమన్నట్టు అనిపించి కొంటారు. ఇంట్లో ఎన్ని రోజుల నుంచో జమ చేసిన పైసా అయినా కానీ, ఇంట్లో పైసలు కొన్ని ఉండి కొన్ని లేకపోతే ఎవరి దగ్గర పోయి కొన్ని అప్పన్న చేసి అది విధి చేసి తొందరగా కొనేస్తారు. కొని ఏం చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఇంకా బాధపడతారు. అనవసరంగా కొంటే కదరా, ఇంట్లో మంచిగా కొన్ని పైసలు జమ అయి ఉండే, అనవసరంగా ఆ పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టి వస్తువు కొంటే, ఈ వస్తువు కొంటే నాకు ఏం వచ్చాయి, కనిపించడానికి బాధగానే ఉంది కానీ అనవసరంగా కొంటే కదమని మీరు చాలా బాధపడతారండి. అలా కొనవద్దు. ఆలోచించి పని చేయాలి. వెనక ముందర ఆలోచించి పని చేస్తే చాలా బాగుంటుంది. ఈ మేషరాశి వాళ్ళకు తొందరగా ఎవరైనా కానీ, ఈ అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ తొందరగా మోహం పడతారు, తొందరగా ఇష్టపడతారు. అమ్మాయి అబ్బాయి అయినా కానీ, మేషరాశి ఎవరైనా కానీ తొందరగా ఇష్టపడతారు. తొందరగా ప్రేమ. దూరం ఉన్న అమ్మాయి గుడిక చాలా మీకు తొందరగా దగ్గర అవుతుంది, దూరం ఉన్న అబ్బాయి గుడిక చాలా మీకు తొందరగా దగ్గర అవుతారు. ప్రేమ పుడుతుంది. అంత తొందరగానే మళ్ళీ ఈడిపోతారు. అరే అమ్మాయి బాగుండే కదరా, అనవసరంగా దూరం చేసుకుంటే కదమని అబ్బాయి బాధపడతాడు. అరే అబ్బాయి చాలా బాగుండే కదరా, అనవసరంగా నేను దూరం చేసుకుంటే కదమని అమ్మాయి బాధపడుతుంది. ఇట్లా బాధపడతారు. తొందరగా సంపాదించుకుంటారు, తర్వాత పోగొడతారు, తర్వాత బాధపడతారు. ఎందుకో మీకు ఈ మేషరాశి వాళ్ళకి అన్నిటికన్నా ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, ఒకటి నల్ల వస్త్రం, నల్ల బట్ట తొడగవద్దు, ధరించవద్దు, చేయి చూపెట్టవద్దు. ఇచ్చింది తొందరగా తిరిగి రాదు. కొంచెం కోపం ఎక్కువ, ముక్కు మీదనే కోపం వస్తే కొంచెం కోపం ఎక్కువ వస్తుంది, లేకపోతే రాదు కోపం. 10 మంది 10 తరాలుగా 10 రకాలుగా మాట్లాడితే మీరు వినరు. చివరికి మీకు నచ్చిందే చేస్తారు. ఏదైతే మీకు నచ్చుతుందో అది చేస్తారు, నచ్చంది వదిలిపెడతారు. కానీ
ఏదన్నా ఇష్టపడింది మాత్రం వదిలిపెట్టరు. కానీ మీ ఇంటి మీద మాత్రం కొంత నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి లోపల ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఆరోగ్యం సరిగా ఉండడం లేదు, మనసు కూడా శాంతం ఉండటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరగడం, మనసులో అనుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి. ఇదంతా ఎక్కువ ఆలోచిస్తుండ్రు, ఎట్లయితుందో ఏమవుతుందో అని ముందు కొంత భవిష్యత్తు చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. భవిష్యత్తు గురించి చూడండి, ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో రేపటికి రూపం లేదు. రేపు ఏమన్నా కావచ్చు, గంట తర్వాత ఏమన్నా కావచ్చు, మనం తెలియదు. నిమిషం లోపల ఏమన్నా కావచ్చు. దానికి మీరేం చేయాలి? తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి నడవండి. ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి, అమ్మవారు దర్శనం చేసుకోండి, మీకు అంత జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మేషరాశి వాళ్ళకు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. చూశారా? గురుబలం ఏమో మీకు చాలా ఎక్కువ ఉంది, శని బలం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏదన్నా చేయండి, మంచి కలిసి వచ్చే టైం వచ్చింది. ఏమంటే కొంచెం దరిద్ర ఘడియ చాలా చెడ్డగా తిరుగులాడుతుంది, సతాయిస్తుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.